మనుషులు రెండు రకాలైన పరిస్థితుల్లో మారతారు. ఒకటి వాళ్ళ మనస్సు మారినప్పుడు, లేదా వాళ్ళ మనస్సు విరిగినప్పుడు. శ్రద్ధగా పని చేయకుండా ఎవరూ మంచి ఫలితాన్ని పొందలేరు. అందరిలో ఉండేది ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, ఈ గోడపైన ఓ సందేశం రాయి. అది ఎలా ఉండాలంటే, సంతోషం వచ్చినప్పుడు చదివితే దుఃఖం రావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. అహంకారమును గర్వమును విడిచిపెట్టిన వానికే దైవదర్శనం కలుగుతుంది. గత జన్మలో నీకు నీ కర్మకు సంబంధం ఉన్న వాళ్లే ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే నీ జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక ఒక మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని పరమార్థం దాగి ఉంటుంది. అందానికి పెరుగుదలతో పాటు తరుగుదల ఉంటుందని మరచిపోవద్దు. ఉన్నదానితో సంతృప్తి పడడం ఉత్తమం. మనకున్న జ్ఞానం చాలని భావించడం అజ్ఞానం. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. కోపం, ఆవేశం రెండూ మంచివి కావు. కోపం వచ్చినప్పుడు ఆవేశం పెరుగుతుంది, ఆవేశం వస్తే కోపం పెరుగుతుంది. వీటి వలన అనవసరమైన మాటలు మాట్లాడతాం. స్నేహం అంటే ఒకరిలో ఒకరు లోపాలు ఎంచుకోకూడదు. తప్పులుంటే సవరించాలి, ఆపదలో ఆదుకోవాలి. ఇద్దరి మధ్య రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు. విద్యను దొంగలెత్తుకుపోలేరు, ఎవ్వరూ దోచుకోనూ లేరు. అన్నదమ్ములు విద్యను పంచుకోలేరు. విద్య వలనే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు. మనతో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు అయిపోరు. మన ఇష్టాలను గౌరవించి మన కష్టాలను అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే మన వాళ్ళు అవుతారు. గొంగలి పురుగు తన జీవితం అయిపోయిందని బాధపడేలోపే అందమైన సీతాకోక చిలకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి 1 సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం జీవితకాలం కావాలి. వంకర మనుషుల్ని వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అడుక్కి అణగదొక్కేస్తారు. ఇది నేటి సమాజం. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయరు. సమయం వచ్చినప్పుడే ఆకాశం 7 రంగుల హరివిల్లును చూపిస్తుంది, కానీ మనిషి తన అవసరాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కో రంగు చూపిస్తాడు. చాలామంది గెలుపు తలుపు ముంగిట దాకా వెళ్ళి ఆగిపోతుంటారు. విజేతలెప్పుడూ ఇతరులు ఆగిపోయిన దగ్గర నుండే మొదలు పెడతారు. మనిషికి మధ్య ఉన్న ఒకే ఒక అవినాభావ సంబంధం కేవలం అవసరం మాత్రమే. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే ఏం పర్వాలేదు అనుకొని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాగాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్వాలేదు అని ముందుకెళ్ళాలి. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలం, కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలం. సంపాదన లేని వాడిని చూసి తల్లి కోపంతో ఉంటుంది, తండ్రి దూషిస్తాడు, సోదరులు సరిగ్గా మాట్లాడరు, భార్య ప్రేమ చూపదు, పిల్లలు చెప్పిన మాట వినరు, వెంట కూడా రారు. డబ్బు అడుగుతాడేమోనని ఫ్రెండ్స్ కూడా దూరంగా ఉంచుతారు. వీళ్ళందరితో సంతోషంగా గడపాలంటే కష్టపడి డబ్బు సంపాదించాలి.